చేసి కలిపితే సార్ చాక్ పీసెస్ అయిపోతాయి. లేదు సార్ బయట అలా ఉన్న పరిస్థితుల్లో లైఫ్ ఇట్లాంటి చాలా అవసరం తెలుసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే బండిని మానేసి గ్యాస్ మన ప్రాణం తీసే పరిస్థితి అప్పుడు అలాంటి పరిస్థితుల్లో మనం రెండు కలిపి నడుపుతారని చెప్పి అలాగే దగ్గర పెట్ట చేస్తారు. మేడం 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 ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి గౌరవనీయులు మహేంద్ర గారు, ప్రిన్సిపాల్ సెక్రటరీ సీనియర్ డివిజన్ వారిని కోరుతున్నాం. ఇప్పుడు ఈ అవగాహన సదస్సు వెనకాల్సిన ఉద్దేశం ఏంటి? మనము మన రాజ్యాంగం కింద ఏర్పాటైన వ్యవస్థలో ప్రతి ఒక్కరికి కూడా న్యాయ సేవల అవసరం ఎంతో ఉంటుంది. చాలా మంది న్యాయ సేవలో ఉన్నప్పుడు మేము ఒక లాయర్ గారి దగ్గరికి వెళ్ళాలి, దాన్ని కోర్టులో పిటిషన్ ఎలా వేయాలి, మన గొడవల్ని మనం ఎలా పరిష్కారం చేసుకోవాలి, అదొక కాంప్లెక్స్ ప్రొసీజర్ గా చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది. దీన్ని సింప్లిఫై చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా న్యాయ సేవలు వాళ్ళకి యాక్సెసబుల్ ఉండాలి అనే ఉద్దేశంతో ఈ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఫస్ట్ ఏర్పాటైంది. అంటే నేను ఒక పూర్ పర్సన్, నాకు లాయర్ గారు ఏదో తెలియదు, లాయర్ గారు నేను తీసిచ్చేదానికి నాకు కష్టం అవుతుంది. అలాంటి టైంలో నేను నా గొడవ ఎలా పరిష్కారం చేయించుకోవాలి అంటే అప్పుడు మనము డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ పెడితే అక్కడ నాకు ఫ్రీ లీగల్ ఎయిడ్ దొరుకుతుంది. శ్రీ జి గోపి గారు మరియు తరఫున నా హృదయపూర్వక నమస్కారాలు. మనకు ఈనాటి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము రెండు వాక్యాల్లో మీకు తెలియజేస్తాను. మనకు రాజ్యాంగం మీరందరూ అనుకోవచ్చు, స్టేజ్ మీద మనకు 3 వింగ్స్ నుంచి 3 జిల్లా స్థాయి అధికారులు ఉన్నారు. ఒకరు
యంత్రాంగం నుంచి, రెండవ వారు అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి, అలాగే మూడవ వారు న్యాయశాఖ నుంచి, అలా 3 చిహ్నాలుగా పేరు మీద వాళ్ళు కనబడితే మనందరికీ కనిపించింది, మనందరినీ నడిపించే 4వ సింహం ఏంటది? రాజించగలుగుతున్నాము, మనకు నచ్చిన విధంగా మనం ఉండగలుగుతున్నామంటే మన భారత రాజ్యాంగం మనకు అందించినటువంటి హక్కులే. దీంట్లో భాగంగానే వివిధ శాఖలకి వారి కొన్ని ఉద్దేశాలు, కార్యక్రమాలు నిర్దేశించబడ్డాయి. దాంట్లో భాగంగా న్యాయ సేవల సంస్థకు సంబంధించినంత వరకు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారి ఆధ్వర్యంలో ఈ రోజు మనం నూతన తరహా న్యాయ సేవల శిబిరం అనేది నిర్వహించుకుంటున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే న్యాయ వ్యవస్థ అనేది కేవలం చట్టాలను సమీక్షించడమే కాదు, దాంతో పాటుగా ప్రజలందరికీ న్యాయ వ్యవస్థ అందుబాటులోకి వస్తుందా లేదా అనేది సమీక్షించుకోవడము. ఇంతే కాకుండా వివిధ ప్రభుత్వ శాఖలు వారి కార్యక్రమాలను సక్రమంగా చేస్తున్నాయా, ప్రజలకు ఎంతవరకు అటువంటి ఫలాలు అందుతున్నాయి అనేది సమీక్షించడం కూడా న్యాయశాఖ తన కర్తవ్యంగా నిర్వహిస్తుంది. దీంట్లో భాగంగానే 4 అంచెల్లో ఈ న్యాయ వ్యవస్థ ప్యారలల్ గా న్యాయ సేవాధికార సంస్థ పేరుతోటి ఈ సంస్థ నడుస్తుంది. ఇది జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో మరియు మండల స్థాయిలో మండల లీగల్ సర్వీస్ కమిటీస్ అనే వాటి ద్వారా అక్కడ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ న్యాయమూర్తుల ద్వారా ఈ వ్యవస్థలు నడపబడుతూ ఉంటాయి. దీంట్లో ప్రజలు న్యాయ వ్యవస్థకి చేరువ కావాలి అన్న ఉద్దేశమే దీని యొక్క ముఖ్య ఉద్దేశము.